So good morning everyone. I am Ram Nagreddy. I am studying my final year of BTech in mechanical engineering. So from today I will be making video lectures on CATIA V5R20. So let me tell a brief description about CATIA. CATIA is computer aided three-dimensional interactive application. That means it is used to interact three-dimensionally with the user. అంటే మీరు చేసిన ఒక డిజైన్ని 3 డైమెన్షనల్గా అనాలిసిస్ చేయడానికి ఒక ప్రోటోటైప్ తయారు చేస్తారు. అది సాఫ్ట్వేర్లో చేయడం యూజింగ్ కేటియా ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఫీజిబుల్. అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్కి ఈ యూజ్ అయ్యే కాస్ట్ అంతా రెడ్యూస్ అవుద్ది అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, V5R20 అంటే వర్షన్ 5 రివిజన్ 20. R20 తర్వాత we have got R21 revision 21, but అది సక్సెస్ అవ్వలేదు. సో Dassault Systems have stopped using that. సో నేను మెయిన్లీ కెటియా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మెనీ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, మెకానికల్ ఇండస్ట్రీస్ అన్నీ కెటియా యూజ్ చేస్తాయి. ఇట్ ఈస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ లాక్డౌన్లో ఎవ్రీ టైం స్టడీస్ అన్నా కూడా అందరికీ చాలా బోరింగ్ ఉంటుంది. అదే ఒక యూస్ఫుల్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఇట్ విల్ బీ యాడింగ్ స్ట్రాంగ్ రెజ్యూమ్ టు యువర్ స్కిల్స్. సో అందుకే ఐ థాట్ ఆఫ్ మేకింగ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ దిస్ కేటియా. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫస్ట్లీ యూ హ్యావ్ టు డౌన్లోడ్ కేటియా సాఫ్ట్వేర్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే యూ కెన్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ఇట్. డోంట్ డబుల్ క్లిక్ ఆన్ ద సాఫ్ట్వేర్. ఎప్పుడు రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, అందులో ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అని. సో యూ కెన్ ప్రొసీడ్ త్రూ దట్. యూ కెన్ గెట్ అ స్టూడెంట్ లైసెన్స్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ Dassault Systems. సో కేటియా ఓపెన్ చేయగానే you will be finding a window like this. First of all, close that window. So from today we will be starting from very beginning. Then we anta from A to Z KTIA anta I will be teaching you. So from the beginning, start mechanical design and sketcher. Sketcher is the first and basic thing. మీరు ఏ కాంపోనెంట్ డిజైన్ చేయాలన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు స్కెచ్ ద కాంపోనెంట్. సో అందుకే ఈ స్కెచర్ టూల్ బార్ యూజ్ చేస్తారనమాట. సో వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ స్కెచింగ్, మీకు ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుద్ది. సో ఫస్టే నేను మీకు ఈరోజు అంతా చెప్పాలి అనుకోవట్లేదు. లెట్ స్టార్ట్ విత్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ కేటియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్ ఇన్ యూజింగ్ ద సాఫ్ట్వేర్. ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఎంటీ విండో ఓపెన్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు సింపుల్గా స్టార్ట్కి వెళ్ళి మెకానికల్ డిజైన్ స్కెచర్ ఓపెన్ చేస్తారు. ఓకే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే విండో వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫర్ సపోజ్ ఈ టూల్ బార్స్ చూసారు కదా, ప్రొఫైల్ టూల్ బార్, స్కెచింగ్ టూల్ బార్, కన్స్ట్రెంట్ టూల్ బార్, ఈ టూల్ బార్స్ ఏమీ రాలేదు. సో వాట్ విల్ యూ బి డూయింగ్ దెన్? డోంట్ వరీ, ఇక్కడ టూల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింప్లీ క్లిక్ ఆన్ దట్ టూల్స్ అండ్ దెన్ గో టు కస్టమైజ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద టూల్ బార్స్, restore all components, click OK, and then again click on restore position, click OK, and then simply close the window. See, you will be getting toolbars again. So ఇది వర్టికల్గా ఉంది ఈ టూల్ బార్, దీన్ని హారిజాంటల్గా చేయాలనుకుంటున్నారు. సో సింప్లీ click on that and press the shift button in your keyboard. Then it will be turning into horizontal. సో ఎప్పుడు వర్క్ స్పేస్, దీని వర్క్ స్పేస్ అంటారు. ఇదంతా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుకునేలా చూసుకోండి. అంటే ఈ డ్రెస్అప్ ఫీచర్స్ ఉన్నాయి కదా, లెట్ us put it in the టాప్ మోస్ట్ టూల్ బార్. సో టు మూవ్ దట్ సింప్లీ క్యాచ్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్. సో ఇలా మీకు కన్వీనియంట్గా ఎలా వీలైతే అలా టూల్ బార్స్ ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు కమాండ్ కీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్తా,
టూల్ బార్స్ ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఎలా మీరు వాటిని తెచ్చుకోవాలి, హౌ షుడ్ యూ బ్రింగ్ దట్ బ్యాక్. సో దేర్ ఈస్ వన్ మోర్ టెక్నిక్. You can simply right click on this top bar and then click on the toolbars that you need. So reference elements, graphic properties, so you can even get from these. సో అగైన్ ఇప్పుడు టూల్ బార్స్ అంతా అయినాయి. లెట్ మీ టెల్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ బార్. సో దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రైన్ టూల్ బార్. కన్స్ట్రైన్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కన్స్ట్రైన్? దట్ మీన్స్ యూఆర్ ఫిక్సింగ్ ద స్కెచ్ వాట్ యూఆర్ డ్రాయింగ్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక లైన్ గీసారు అనుకోండి, దాన్ని మీరు ఫిక్స్ చేస్తున్నారు విత్ టు సమ్ రెఫరెన్స్ పాయింట్. అందుకు ఈ కన్స్ట్రైన్ టూల్ బార్ యూజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నా టూల్ బార్స్ మళ్ళీ ఇందాక క్లోజ్ చేశాను కదా, అవి రాలేదు. సో ఐఎమ్ అగైన్ బ్రింగింగ్ దమ్ బ్యాక్. సో దిస్ ఈస్ ద స్కెచింగ్ టూల్ బార్, surface toolbar. So let me find where is my this is the main one. So reference elements. What are reference elements? Point, line and plane. ఇది మనం ఒక యాక్సిస్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లెట్ మీ కీప్ aside, this is very important one. And one more thing. So to start a sketch, first of all we will be starting the sketch. So select any one plane, either vertical, horizontal, or your wish xy, yz or zx plane. So I am selecting yz plane. Your sketch begins. See, in sketch these are the 3 toolbars in sketching. So first of all, one more thing I forgot to tell you. So you all can see this blue color background here. So you can even change your background in CATIA. Simply go to tools, customize, tools, options, display, and then go to visualization. In the background you can set black color. So you don't find all these things in any of the tutorials, either online or any other institutions. So it's very interesting. You can keep it to your comfortability and your visuality. So which color you like more, you can keep that on the background. So now we are going to start sketching. First of all, we'll start sketching with profile toolbar. In this profile toolbar you will find all the tools that you need to use to draw a sketch. So profile toolbar lo first enti profile tool. Profile tool anedi continuous line anamata. Ila meeku nachinattu geesukovachu. So if you want to stop from here, you can simply press escape button. Your sketch will stop. And one more thing with the profile toolbar is you can even draw curves. Curves in the sense like semicircular curves and things. So ఇక్కడ లైన్ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ నుండి ఒక ఆర్క్ వస్తుంది మీకు. మళ్ళీ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడ నుండి ఒక ఆర్క్ వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఇక్కడ నుండి ఒక ఆర్క్ వస్తుంది. ఈ సింబల్ చూసారా? దిస్ సింబల్ ఇండికేట్స్ టాంజెన్సీ. అంటే ఈ కర్వ్కి ఈ లైన్ టాంజెంట్ అనమాట. ఒకవేళ టాంజెన్సీ సింబల్ లేకపోతే ఏమవుతుందంటే వెన్ యూ గో ఫర్ పార్ట్ డిజైన్ మీకు స్మూత్ ఎడ్జెస్ రావు, అక్కడ షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. షార్ప్ ఎడ్జెస్ వస్తే ఏంటి? స్ట్రెస్ వస్తుంది, అక్కడ స్ట్రెస్సెస్ ఎక్కువ అవుతాయి. అంటే మీరు చేసిన కాంపోనెంట్కి డిఫెక్ట్ అనమాట. ఆఫ్టర్ ప్రొఫైల్ టూల్ బార్ యూ హ్యావ్ అ రెక్టాంగిల్ టూల్ బార్. ఇది సెలెక్ట్ చేసి అక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేసి యూ కెన్ సింప్లీ డ్రాగ్ ఇట్.
యూ విల్ గెట్ ఎ రెక్టాంగిల్. సో ఇంకా ఇందులో ఉన్నాయి 3-point రెక్టాంగిల్ అంటే 0.1, 0.2, 0.3 యూ విల్ గెట్ ఎ 3-point రెక్టాంగిల్. ఇంకా అందులో 3-point parallelogram 0.1, 0.2 and see, you can see it's not rectangle, it's a parallelogram. And next elongated hole, ఇది ఎక్కడ యూస్ చేస్తారు? మెయిన్లీ ఆన్ పార్ట్ డిజైన్. ఒక పార్ట్ డిజైన్ చేసిన తర్వాత మీరు దాని మీద ఒక హోల్ చేయాలనుకోండి, ఒక ఎలాంగేటెడ్ హోల్. ఆ సర్ఫేస్ మీద మీరు ఈ షేప్లో ఒక కాంపోనెంట్ గీసి దాన్ని హోల్ చేస్తారనమాట. అందుకే దీనికి ఎలాంగేటెడ్ హోల్ అని నేమ్. సో ఇదేంటి? సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్. సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్ ఎక్కడ చూస్తారు? మెయిన్లీ ఐ థింక్ సోడా ఓపెనర్స్ ఉంటాయి చూసారా, అక్కడ ఒక సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, లైక్ క్లచ్ ప్లేట్స్ ఉంటాయి చూసారా, క్లచ్ ప్లేట్స్ ఒకదాని మీద ఒకటి పెడతారా, క్లచ్ ప్లేట్స్ మధ్యలో సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి క్లచ్ ప్లేట్స్లో హీట్ డెసిపేషన్ని ఈజీ చేస్తాయి అనమాట. అంటే క్లచ్ ప్లేట్స్ అలా రొటేట్ అవడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది కదా. ఈ సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్స్ ఏం చేస్తాయి అంటే ఆ హీట్ బయటికి ఈజీగా డెసిపేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకా కీస్లో చాలా వాటిల్లో ఈ సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్స్ ఉంటాయి. ఇది కీ హోల్ ప్రొఫైల్. సో చూసారా 2 points ఎలా డ్రా చేయాలంటే 0.1 అండ్ దెన్ యూ హ్యావ్ టు స్పెసిఫై 0.2. ఇది చూసారా బ్లూ కలర్లో వచ్చింది, ఇక్కడ వి సింబల్ వచ్చిందంటే అది వర్టికల్ లైన్ అనమాట. అండ్ దెన్ 0.2 ఇచ్చిన తర్వాత మీ కీ షేప్ ఎలా కావాలో అలా మౌస్ని మూవ్ చేయండి, క్లిక్ చేయండి. మూవ్ చేసి మీ కీ షేప్ రాగానే యూ కెన్ జస్ట్ క్లిక్ ఇట్ అండ్ దెన్ 4 కీ ఇలా కావాలా ఇలా కావాలి. ఈ టైప్ కీస్ ఉంటాయి చూసారా, షాఫ్ట్లో షాడిల్ కీ, సంక్ కీ, అది ఇలా చేయొచ్చు. ఇదేంటి? ఇది డోర్కి యూస్ చేసే కీ షేప్లో ఉంది. మీరు కావాలంటే ఈ డైమెన్షన్ మార్చుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి రేడియస్ 50 ఇచ్చాను, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈ సింబల్ చూసారా, 2 parallel లైన్స్ మధ్యలో ఇది ఉంటే అది ప్యారలలిజం సింబల్ అనమాట. నెక్స్ట్ ఈ సర్కిల్కి ఈ కర్వ్కి లైన్కి మధ్యలో ఇది ఉంది సార్, అది టాంజెన్సీ. ఇలా మీకు సింబల్స్ వచ్చినప్పుడల్లా నేను మీకు చెప్తున్నాను. సో ఈ రేడియస్ కూడా మీరు మార్చుకోవచ్చు. నేను ఒక 25 ఇస్తే విల్ బికమ్ సమ్వాట్ లార్జ్. అండ్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, లైక్ ఇండియా చైనాకి దే ఆర్ గెటింగ్ సమ్ అగ్రిమెంట్స్. సో ఇక్కడ ఏరోప్లేన్స్ అంతా చాలా ప్రాక్టీస్ చేస్తున్నాయి, జెట్ ప్లేన్స్ అంతా హెవీగా ఉంది. సో చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ కీ హోల్ తర్వాత ఇదేంటిది? హెక్సాగాన్. జస్ట్ పాయింట్ ఇస్తారు, మీకు ఇలా బ్లూ కలర్లో ట్రేసెస్ వస్తున్నాయి కదా, అదేంటంటే ట్రేస్ పాయింట్స్ అనమాట. మీరు డ్రా చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే మీకు అలాంటి ట్రేస్ పాయింట్స్ కానీ కర్వ్స్ కానీ ట్రేస్ అవ్వవు. షిఫ్ట్ పట్టుకొని అంటే మీరు ఒకవేళ షిఫ్ట్ టచ్ చేయకపోతే ఈ బ్లూ కలర్ డాట్ చూసారు కదా, అదేంటి? కోఇన్సిడెన్స్ సింబల్. అంటే ఆ వచ్చే లైన్ దీంతో కోయిన్సైడ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే రిలేషన్ వస్తుంది ఈ కీకి అండ్ హెక్సగాన్కి. అలా రాకుండా ఉండాలంటే షిఫ్ట్ పట్టుకొని మీరు హెక్సగాన్ డ్రా చేసి సెకండ్ పాయింట్ స్పెసిఫై చేసి జస్ట్ లీవ్ ద షిఫ్ట్ బటన్. సో హెక్సగాన్ కూడా ఓకే, యూ హ్యావ్ కంప్లీటెడ్ డ్రాయింగ్ హెక్సగాన్. హెక్సగాన్ తర్వాత ఇంకా ఏముంది? సెంటర్డ్ రెక్టాంగిల్. అంటే ఇందాక రెక్టాంగిల్ మనం కార్నర్ నుండి డ్రా చేసాం కదా, ఇప్పుడు ఒక పాయింట్ స్పెసిఫై చేస్తే అది రెక్టాంగిల్కి సెంటర్ పాయింట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు జస్ట్ మీ మౌస్ని మూవ్ చేస్తే యూ విల్ గెట్ ద కార్నర్ పాయింట్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. అంటే మీరు కార్నర్ని ఎక్కడ స్పెసిఫై చేసినా ఆ 4 కార్నర్స్ సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో వెళ్తుంటాయి. సో యూ కెన్ అబ్జర్వ్. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మీకు రెక్టాంగిల్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీరు డ్రా చేసేటప్పుడు ఇలా మీ ఫిగర్ ఏదో రొటేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డోంట్ వరీ, జస్ట్ క్లిక్ దిస్ నార్మల్ వ్యూ ఐకాన్ బాటంలో ఉంటుంది, అది క్లిక్ చేయగానే మొత్తం అంతా ఒకే వ్యూలో వచ్చేస్తుంది. సో ఇన్ కెటియాలో మూవ్ చేయడానికి ఇలా ఐదర్ టాప్ టు బాటమ్ ఆర్ లెఫ్ట్ టు రైట్, జస్ట్ హోల్డ్ యువర్ స్క్రోల్ బటన్ క్లిక్ చేసి అది మూవ్ చేయడానికి. జూమ్ ఇన్ జూమ్ అవుట్కి స్క్రోల్ బటన్ అండ్ రైట్ క్లిక్, అంటే ఒక్కసారి స్క్రోల్ బటన్ హోల్డ్ చేస్తూ ఒక్కసారి రైట్ క్లిక్ చేసి లీవ్ చేయండి, బట్ స్క్రోల్ బటన్ అలా పట్టుకొని ఉంచండి. అండ్ దెన్ మూవ్ ఫ్రంట్, యూ విల్ జూమ్ ఇన్, మూవ్ బ్యాక్, యూ విల్ జూమ్ అవుట్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, స్క్రోల్ బటన్ అలా క్లిక్ చేసి ఉంచండి, జస్ట్ ఒక్కసారి రైట్ క్లిక్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ టు రొటేట్ యువర్ ఫిగర్, స్క్రోల్ బటన్ అండ్ రైట్ క్లిక్ రెండు హోల్డ్ చేసి you just move your mouse, your figure will be rotated. And again, to get a normal view, click on normal view button, you will get a good view. For suppose మీరు డ్రా చేసింది ఎక్కడో, యూ హ్యావ్ లాస్ట్ ఇట్ సమ్వేర్, ఇప్పుడు మీరు దాన్ని చూడాలి అంటే యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ ఫిట్ ఇన్ ఆల్ బటన్. ఫిట్ ఇన్ ఆల్ ఐకాన్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద టూల్ బార్. బాటంలో ఫిట్ ఇన్ ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడ అది పోగొట్టుకున్నా ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో ఆఫ్టర్ సెంటర్డ్ రెక్టాంగిల్, దిస్ ఇస్ సెంటర్డ్ parallelogram. Okay, click on centered parallelogram. So just give something especially సో టు క్విట్ ద స్కెచ్, అంటే ఇప్పుడు మీరు స్కెచ్ కంప్లీట్ చేశారు, దిస్ ఈజ్ ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఇది క్లిక్ చేస్తే మీరు స్కెచ్ ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమీ డ్రా చేయలేరు అనమాట. మీ టూల్ బార్స్ అన్నీ ఏమయ్యాయి, దే హ్యావ్ ఆల్ గాన్, అంటే మీరు వర్క్ బెంచ్ ఎగ్జిట్ అయిపోయారు. సో యూ కాంట్ స్కెచ్ ఎనీమోర్. సో అగైన్ if I want to sketch in another plane, select the plane simply. So centered rectangle, centered parallelogram, sorry. So ఇది మాత్రం రావట్లేదు ఎందుకు తెలియదు. So after that you will get a circle and then 3-point circle. So many of you might know all these. When you are doing your CAD, you can do circle definition. So radius, Cartesian height and vertical height. This time మీకు సర్కిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అయింది, ఎందుకంటే అక్కడ మీరు h0 v0 అంటే హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ 0 0 ఇచ్చారు. So radius you have specified 10 mm. So if I give 100 mm, so it becomes somewhat large, somewhat so large. So one more thing, before starting any sketch you have to first of all fix your dimensions either in mm or meter or inches. So for doing that, just go to tools
Then options, so you can find parameters and measurements. In that you go to units and then see here length in millimeter, meter, centimeter. So default it will be in mm. If you want to draw in meters or inches, you can specify that too. So you just try out all the tools for today. And then this is spline. So when you attend an interview, they might ask, what is the thing that don't have any dimension in CATIA? So that is the spline. Spline don't have any dimensions. It is a dimensionless entity. So you can just see this. We don't have any dimensions for this spline. See, even if I try to give dimensions, that don't take anything. So spline is a dimensionless entity, and this is the ellipse. Horizontal vertical distance. So this is ellipse. Here you can find hyperbola, parabola, conic section, everything. See, and this is line, infinite line. So for this video, you just go through all that, and okay, I will show some of my sample works in CATIA. Just hold. See, this is the thing I have done, like Zagato Piranha automobile. See, these are all my projects and different designs that I have designed. Simply, when I was a beginner, see, these are all the sketches that I have drawn. See, these are beginning things. So I will also be posting a link for this type of sketchings in under description, so you can find them easily and you can practice. Okay, see, and then sketching all the things. So this is the most complicated one, I hope, when I was a beginner. So this is actually a bear, but we don't find any dimensions here, so we have stopped drawing until this. Okay, these are all sketches. I will show Bugatti Veyron. So where is the Bugatti? See this one. This is the thing I had drawn. Bugatti Veyron. You like it now? So don't worry. మీరు కూడా ఇలా డిజైన్ చేసేలా I will teach you. Even you can get to this so simple. So for that, మీరు నేను చెప్పే CATIA డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ సిన్సియర్గా ఫాలో అవ్వి, నెవర్ స్కిప్ ద వీడియోస్. సీ ఇన్ బిట్వీన్ ఐ విల్ బి టెల్లింగ్ సమ్ వాట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. If you skip that, you will again miss some concepts. So this is the first car I think I have designed. When I was a beginner, yeah, see this. So the comedy ga undi ఇది. ఫస్ట్ నేను డిజైన్ చేసింది ఈ కారు when I was a beginner in CATIA. కామెడీ ఉంది కదా. From after that, I had come to this stage till I designed this Bugatti. And కొత్తగా I have also designed many planes, aeroplanes. Let me show you. Yeah, fighter craft. So see this. For this I had even given DMU kinematics. So simulation.
ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసిన సిమ్యులేషన్ అంతా ఇక్కడ ఉంది. So when I will be teaching DME kinematics, I will teach you everything. సో ప్రస్తుతానికి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే it takes lot of time. So for now I was just showing you the things that I have done in Getty. Okay, so you will also be doing all this. I will be teaching you, don't worry. So in part design I have just designed Rolls Royce just yesterday itself. చాలా సింపుల్ అన్నిటికంటే డైరెక్ట్ పార్ట్లో అయిపోద్ది. స్కెచింగ్ సర్ఫేస్ కూడా యూజ్ చేయలేదు దీనికి. సింపుల్ రోల్స్ రాయిస్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యూ విల్ గెట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ టు దిస్ కెటియా. మీకు ఒక్కసారి యూజ్ చేశారంటే ఇంకా యూ విల్ బీ, ఐ కెన్ అష్యూర్ యూ, డెఫినెట్లీ యూ విల్ బికమ్ అ ఫ్రీక్. You will get addicted to this, and it is really useful in every industry today. See, this is the stunt plane I have designed from GTA San Andreas. So you can do all this. See the profile, it's so smooth wings. So you design chesindi idi, you can even analyze this using ANSYS. So these are all the things I have done. Okay, thank you. From next tutorial I will be starting Sketcher deeply, and also I will be showing how to draw all these things in sketching. So I will be drawing one or two, but you have to practice here. I will be giving you the links so that you can draw all these things. After completing sketching, it will be really interesting when you enter part design and assembly. You will get to know it. Okay, thank you, bye.